శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ప్రేక్షకులకి భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర బలం కార్యక్రమంలో పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ పునర్వసు నక్షత్రం అనేది శ్రీరాముడి యొక్క నక్షత్రంగా చెప్తారు. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురుగ్రహాన్ని ఆరాధించడం, గురువారం నియమాలు పాటించడం మీకు చెప్పదగినటువంటి సూచన. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవానికి కులదైవానికి రాఘవేంద్ర స్వామికి దత్తాత్రేయ స్వామికి పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ గురుగ్రహం దగ్గర కొన్ని శనగలు పెట్టి పసుపు రంగు వస్త్రం వేసి చేయడం వల్ల మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు గురువారం నాడు గోమాతకి శనగలు దానాగా సమర్పించండి. అయితే శనగలు కానీ శనగపప్పు కానీ ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి బ్రాహ్మణుడికి దానం చెయ్యండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురువారం నియమాలు పాటించడం, గురుగ్రహాన్ని ఆరాధించడం, గురు చరిత్ర దత్త చరిత్ర చదువుకోవడం మీకు ఎప్పుడూ కూడా మంచిది. అలాగే మీరు ప్రతినిత్యం కూడా ఓం గురవే నమః, ఓం బృహస్పతయే నమః, లేకపోతే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని నిరంతరం పఠించండి. మీకు ఎప్పుడైనా ఎప్పుడో ఆగిపోయి ముందుకు వెళ్ళినటువంటి పనులు కానీ, లేకపోతే మీ జీవితంలో ఇది తీరదు అనుకున్న పనులు కానీ, అయితే సగం వరకు వచ్చి ఆగిపోయిన పనులు కానీ ఏమైనా పూర్తి అవ్వాలి అనుకుంటే మీరు అమావాస్య నాడు కాళహస్తి వెళ్ళి ఆ రోజు అక్కడ నిద్ర చేసి అమావాస్య నాడు అక్కడ ఉండి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని రండి. మీకు జీవితంలో జరగవు అనుకున్నవి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి ప్రతి గురువారం ఉపవాసంగా ఉండండి. గురువారం నాడు శనగలు దానం చేయండి. లేకపోతే ఉడకబెట్టిన శనగలు ఎక్కడైనా దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వండి. లేకపోతే శనగలు గోమాతకు దానాగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు నేను చెప్పిన పరిహారాలు పాటించండి. అదేవిధంగా మీ ఇంట్లో గురుగ్రహానికి సంబంధించి జపం, దానం, హోమం జరిపించుకోండి. గురుగ్రహానికి ప్రత్యేకమైన పూజ ఉంటుంది. ఆ పూజ మీ ఇంట్లో జరిపించుకోండి. అలా జరిపించుకునే ఉద్దేశం ఉంటే మమ్మల్ని సంప్రదించి మా ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుని మీ ఇంట్లో గురువుకు సంబంధించినటువంటి హోమాన్ని జపాన్ని కూడా జరిపించుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహంతో పునర్వసు నక్షత్రం వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.